హాయ్ అండి, నా పేరు రఘువరన్. నాదొక చిన్న ప్రపంచం. చేసుకోవడానికి చిన్న ఉద్యోగం, చూసుకోవడానికి తోడుగా నాన్న, ప్రేమించడానికి ఒక అందమైన అమ్మాయి. ఏమొచ్చినా వెన్నంటే ఉండే నలుగురు స్నేహితులు. ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్. కానీ చెప్పినంత సింపుల్ కాదండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలని ఆస్వాదించే లోపు మేము కూడా ఉన్నాము అంటూ కష్టాలు, కన్నీళ్లు పలకరించేస్తాయి. అప్పటి వరకు నేరుగా వెళ్లే దారులన్నీ ఒక్కసారిగా తలకిందులైపోతాయి. నా జీవితంలో కూడా అదే జరిగిందండి. రామారావు, ఓయ్ రామారావు, తెల్లారింది ఇంకలే. ఇంకొంతసేపు పడుకుంటాను రా. సరే. గుడ్ మార్నింగ్ రా. లేచావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ చేసి తీసుకొస్తాను. సరే. నాన్న, తాగు. సరే మరి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఉంటా. ఏంటి నాన్న? జగమే మాయ బ్రతుకే మాయ అంటూ లోకంలోకి వెళ్ళిపోయావా? ఏం కాదురా, ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం. నేను బాగానే ఉంటాను కానీ నువ్వు వెళ్ళరా. సరే, సాయంత్రం త్వరగా వచ్చేస్తానే. సరే, బాయ్. జాగ్రత్త. హలో, బతికిపోయావు. చెప్పిన టైం కాల్ చేసావు. మీ అమ్మాయిలు ఎందుకే ఎంత మొండిగా ఉంటారు? ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. మరి మీ అబ్బాయిలు ఏమైనా తక్కువ? ఇప్పుడు నువ్వు 9కి చేస్తానని చెప్పి 10కి చేస్తే ఈ 1 అవర్ నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవాలా? ఆహా, మరి ఇప్పుడు వరకు ఏం చేసావో?
వీడి కరెక్ట్ టైం కాల్ చేస్తాడా లేదా అని ఎదురు చూస్తూ కూర్చోలేదా? లాజికల్ మాట్లాడుకు, చంపుతా. సరే, గచ్చిబౌలి దాటేసావా? ఇప్పుడే లాగిన్ అయ్యావా? ఇప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేశా. అత్తయ్య కాల్ చేసి ఉంటే కట్ చేసి ఉంటావే. టార్చర్ రా బాబు, ఇది చెయ్యో అది చెయ్యో అని. రిటర్న్ వచ్చేంత వరకైనా ప్రశాంతంగా ఏ గోళ లేకుండా ఉందాం అనుకుంటే వాడు మళ్ళీ లిఫ్ట్ అడిగాడా? వీడికి నేను డైలీ రొటీన్ అయిపోయాను. అవును, నువ్వేం మర్చిపోవట్లేదా? ఓ షిట్. పొంగిపోయాయని బాధపడక కావ్య. టీ పెట్టడం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి సెర్చ్ చేయి, అలవాటు అయిపోతుంది. ఐ హేట్ యు. ప్లెజర్ ఈజ్ మైండ్. సరే బాయ్, జాగ్రత్త. వెళ్ళాక టెక్స్ట్ చేయి, నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సరే మరి, నువ్వు కూడా జాగ్రత్త. ఏమైనా ఉంటే నువ్వు కూడా కాల్ చేయి, ఓకేనా? బాయ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ రా. హాయ్. రే రఘు, వెళ్దాంరా. ఇప్పుడే కదరా వచ్చింది. ఆ బొక్కలే, మనల్ని ఎవరు ఆపేది? పదరా. నువ్వు ఆ హెచ్ఆర్తో మాట్లాడావా? మాట్లాడారా? ఉన్న వాళ్ళని తీసేస్తున్నారంట, ఇంకొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అంటే కష్టమే అంటుంది. ఏమైందిరా? ఏం లేదురా, నా ఫ్రెండ్ సాగర్ గురించి. పాపం జాబ్ కోసం చాలా కష్టపడుతున్నాడు వాడు. కరెక్టే, సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు బయట, మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అయినా సడన్గా ఎందుకు లే ఆఫ్స్? అవేవో ఉంటారా, మనకేం తెలుసు? అవి నిజమో అబద్ధమో కూడా తెలియదు మనకి. లేదురా, లాస్ట్ వీక్ క్లయింట్ మీటింగ్ అయినప్పటి నుండి మన మేనేజర్ గారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఓ సీరియస్ అయిపోతున్నాడు రా. వాడి మొగ్గరా, వాడొక ఆగంగాడు. అయినా తీసేస్తే ఆపరేషన్స్ వాళ్ళు తీసేస్తారు కానీ మనల్ని కాదులే. హలో రే, జల్దీ మీ ఆఫీస్ కిందకి రా. నేను ఆఫీస్ కింద ఉన్నాను రా. ఎక్కడ్రా? రేయ్, ఏమైందిరా? అరే నా ఫ్రెండ్ సాగర్ గారు వచ్చాడు రా, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఓకేనా? ఏంటి ఇప్పుడా? ఆ మేనేజర్ గారు నువ్వు మేనేజ్ చేయరా, చెప్తున్నా కదా, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, సరేనా? రేవాడా ఎర్ర గురించి అడిగాడంటే అది నిన్ననే క్లియర్ చేస్తాను రా, నువ్వేం టెన్షన్ పడకు, మేనేజ్ చేయి. బాయ్. ఎవరికి ఏం ప్రాబ్లం రాకుండా భలే చూసుకుంటారా? సారీ. ఏమైంది రా? అరే వాడేరా, ఎక్కువ ఎక్కువ.
రా ఎక్కడికి వెళ్ళాడు రా? ఛా, మిస్ అయ్యాడు. అయినా నీకు ముందే చెప్పాను రా, ఈ ఫ్రంట్ డోర్లు బ్యాక్ డోర్లు వద్దని. ఇప్పుడు చూడు, వాడిని ఎవరినో నమ్మి ₹1,00,000 నోట్లో పెట్టావు. ఇప్పుడు వాడు మనల్ని రోడ్డు మీద తిప్పుతున్నాడు. నాకేం తెలుసురా ఎలా అవుతుందని. వస్తే మంచిదే కదా అని ట్రై చేసా. సరేలే, వాడి ఫ్రెండ్స్కి కాల్ చేశానా, వాడి నెంబర్ దొరుకుతుందేమో చూడు. వాడు ఒకేసారి 1,00,000 అడిగినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. ఛా, నువ్వేదో అవసరం ఉందని చెప్పి వెంటనే ₹1,00,000 అడిగితే అక్కడ ఎక్కడి నుంచో సెట్ చేసి మరీ తీసుకొచ్చాను రా. ఇలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబ్ సంపాదిస్తామని తెలుసుంటే అప్పుడే వద్దని చెప్పేవాడిని. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదురా. ఇంకోసారి అస్సలు నమ్మను వాడిని. సరేలే, అయిపోయింది ఏదో అయిపోయింది. ట్రై చేస్తూ ఉండు, దొరుకుతాడేమో. అరే ఇంట్రెస్ట్ అది నేను చూసుకుంటా లేరా, నువ్వేం వరి అవ్వకు. థ్యాంక్స్ రా. నేను కూడా మా ఆఫీస్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను రా. కొంచెం కష్టంగానే ఉంది. నువ్వు మాత్రం సర్టిఫికేట్లన్నీ రెడీగా పెట్టుకో. సరే. ఓపెనింగ్స్ ఉంటే గట్టిగా ట్రై చేద్దాం. సరేరా. హ్మ్. సరేరా, అనవసరంగా నీ వర్క్ డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుంది. చచ్చా, అలా ఏం లేదురా, పర్లేదు, పద. రే నేను వస్తున్నాను, ఆగరా. ఏరమ్మా, ఫ్రైడే నైట్ ప్లాన్స్ ఏంటి? అడ్డాకి వెళ్తున్నాను. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఫ్రైడే నైట్ కదరా, ఆఫీస్లో కొన్ని వర్క్స్ ఉంటే చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. బ్లడీ ర్యాట్స్ ఇన్ ర్యాట్ రేస్. దా గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని. నువ్వు మాట్లాడుతుండు, వస్తా. హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం గారు, చెప్పండి. అంత వినయం వద్దులే. వెళ్ళావా అడ్డాకి? ఇప్పుడే వచ్చా. రేపు గుర్తుందిగా, హ్యాండ్ ఇచ్చావో చంపేస్తా. ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. నేనేం హ్యాండ్ ఇవ్వనులే. ముందే చెప్తున్నా, మనం కలిసి 1 మంత్ అవుతుంది. నా వల్ల కావట్లేదు. రేపు గానీ నువ్వు రాలేదనుకో. అమ్మ తల్లి, తప్పకుండా వస్తాను, ప్రామిస్. నువ్వు ప్రామిస్ చేసావంటే అది తప్పులే. గుడ్ బాయ్. సర్లే, నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఆ, రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉండుంటావు, అంతే కదా? నేను చెప్పానా నీ కన్ఫ్యూజన్ లో ఉన్నానని? అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? లైఫ్ మీద ఒక క్లారిటీ లేని అలా కనిపిస్తున్నాను, అంతే కదా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అయిపోయిందా నీ ఓవర్ యాక్షన్? అది ఈరోజు అవ్వదు కానీ, లాస్ట్ టైం మనం షాపింగ్ చేసినప్పుడు పింక్ డ్రెస్ ఉంది కదా, అది వేసుకో. ఆ, సరే బాయ్. సరే మరి, బాయ్. ఏమంటుందిరా? రేపు కలవకపోతే చంపేస్తా అంటుంది. పద. ముసురుగప్పి మూగబోయి నీ ఊపిరి, ముసురుగప్పి మూగబోయి నీ ఊపిరి, మోడు బారి నీడ తోడు లేకుంటిని, ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని, ఓ ప్రియా. ఏంటి బ్రో అంత ఫీల్తో పాడుతున్నావు? అందరూ అమ్మాయిలు ఫాలో అయ్యే రూట్ మ్యాపే ఈ అమ్మాయి కూడా ఫాలో అయింది బ్రో. టైం పాస్కి లవ్ నాతో, పెళ్ళి మాత్రం లైఫ్లో బాగా సెటిల్ అయినోడుతో. బ్రేకపా? బ్రేకప్ తను చేసుకుంది, హార్ట్ బ్రేక్ నాకు మిగిల్చింది. కంగ్రాట్స్ బ్రదర్. మంచి విషయమే కదా బ్రదర్. నా స్టోరీని కామెడీ అయిపోయింది బ్రో. కామెడీ నువ్వు చేస్తున్నావు బ్రదర్,
అడ్డాకి ఇది ఎన్నోసారి నువ్వు రావడం? 4th టైం. ఇంతకుముందు వచ్చిన 3 టైమ్స్ నేను నిన్ను చూశాను. ప్రతిసారి గిటార్ తెచ్చుకున్నావు కానీ ఒక్కసారి కూడా ప్లే చేయలేదు. ఎందుకు? గిటార్ ప్లే చేయడం పక్కన పెట్టండి, కనీసం ఎవరితోని మాట్లాడలేదు కూడా. ఇన్నాళ్ళు లేని ధైర్యం ఈ హార్ట్ బ్రేక్ తెచ్చిందంటే మంచి విషయమే కదా. అతనేదో బాధలో ఉంటే నువ్వేంట్రా మంచి విషయం అంటావు? మరేం చేయమంటావురా? బ్రో, అంత మోసం ఎలా భరిస్తున్నావు? నేనైతే ఆ అమ్మాయి చంప పగలగొట్టేవానని చెప్పమంటావా? లేదా బ్రో, అంత బాధ ఎలా భరిస్తున్నావు అన్నది గుర్తు చేసి చేసి ఇంకా పెంచమంటావా? ప్రేమలో మోసపోవడం ఊపిరి అన్నంత బాధ. బాధపడు బ్రో, ఖచ్చితంగా బాధపడు. కానీ అదే బాధలో ఉంటావా లేదా బయటపడి ఊపిరి పీల్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. ఆ బాధ గొంతులోంచి తీస్తే పాట అవుతుంది, నీ చేతి వేలు నుంచి తీస్తే సంగీతం అవుతుంది. అంతా నీ చేతిలోనే ఉంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో, ఈసారి అయితే మంచి జోష్ ఉన్న పాట కావాలి బ్రో, ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఇది మీకోసం. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. హలో బేబీ, వాట్సాప్? నేను ఒక 5 minutesలో స్టార్ట్ అవుతున్నాను. నేను రాకముందే నువ్వు రాలేదనుకో. నాకు పక్కనే, జస్ట్ 20 minutesలోనే ముందుంటా. సరే అయితే నేను వెయిట్ చేస్తాను. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, తొందరగా రాలేదంటే మాత్రం నా సంగతి తెలుసు కదా. సరే సరే, నువ్వు వచ్చేస్తానులే, నువ్వేం వరి అవ్వకు, ఓకేనా? బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ రామారావు, ఏంటి విషయాలు? గుడ్డే గాని ఏంటి ఎంత హుషారుగా ఉన్నావు? డేట్కి వెళ్తున్నా డాడీ. డేటా? నీకు డేట్ ఏంట్రా? హార్డ్ డేట్ కాదు, నేను డేట్కి వెళ్తున్నా అని అర్థం. ఓ షిట్, తమరికి డేట్ అంటే ఏంటో తెలియదు కదా. ఒక అమ్మాయితో బయటికి వెళ్తున్నానని చెప్తున్నాను. అబ్బో, చాలా కథ ఉందే. ఓకే మరి, బాయ్. జోరుగా హుషారుగా షికారు పోదమా. హలో, రే రఘు, ఎక్కడా? చెప్పరా. రే వాడు కనిపించాడ్రా. ఎక్కడ్రా? ఏంటి కట్ చేశారు? రే ఆగ్బే, ఆగు ఆగు. రే సుచేత్, ఆగ్రా. రే ఆప్, బండప్ బండప్. కాల్ ఒకసారి కట్ చేస్తే అర్థం కదా కావ్య. నేను మళ్ళీ చేస్తాను, పెట్టేయ్. సుచిత్ అంటే నువ్వేనా?
అక్కడేం చూస్తున్నావు? ఇటు చూడు. ఏంది? మా ఓడి దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, జాబ్ ఇప్పిస్తా అని. జాబ్ లేదు, సో డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. డబ్బులు లేవు, ఇవ్వను. హ, నీకు స్క్రిప్ట్ అర్థం కాలేదేమో. ఇప్పుడు నిన్ను అడుక్కోవడానికి ఇక్కడికి రాలేదు, 2 పీకైనా తీసుకెళ్దామని వచ్చాం. జీవితంలో దెబ్బలు తగలడం ఆ రోజు నుంచే మొదలైంది. ఆ దెబ్బలిచ్చే బాధను బాగా భరిస్తున్నాను అనుకున్నాడేమో ఆ దేవుడు. ఇష్టంగా ఇంకొన్ని ఇస్తూనే ఉన్నాడు.